కోర్టులో రాజకీయ జోక్యం తగదని ఆర్ఎస్ఎస్ కనుసన్నల్లో కోర్టులు నడుస్తున్నాయని మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ ఆరోపించారు. నెల్లూరు ప్రెస్ క్లబ్ లో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వంలో ఆర్ఎస్ఎస్ చెప్పిన వారికి జడ్జి పోస్టులు వస్తున్నాయని, బదిలీలు జరుగుతున్నాయని, దానివల్ల తీర్పులపై ప్రభావం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఎస్సీలుగా ఉన్నవారు క్రిస్టియన్ గా మారితే ఎలా కాస్ట్ పోతుందో చెప్పాలని, ఎస్టీలుగా ఉన్న వారికి ఎందుకు పోదో కోర్టు తెలియజేయాలని ఆయన ప్రశ్నించారు. కోర్టుల్లో రాజకీయ జోక్యం ఎక్కువైపోతా. ఒక జడ్జి గారిని నియమించాలన్నా కూడా ఆర్ఎస్ఎస్ వాళ్ళ సర్టిఫికేట్ కావాలి. ఈరోజు మీరు మంచి అబ్బాయి చేయండి అంటే 41 సంవత్సరం వస్తే హైకోర్టు జడ్జీలు అవుతున్నారు. మరి హైదరాబాద్ నుంచి బెంగళూరుకు ట్రాన్స్ఫర్ కావాలి అని అంటే కూడా భారతీయ జనతా పార్టీ పెద్దల ఆమోదం కావాల్సి వస్తాం. మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు సుప్రీంకోర్టు కొలీజియంకు ఫుల్ పవర్స్ ఇచ్చాం. మేము కోర్టుల్లో జోక్యం చేసుకోలేదు, నిజాయితీగా నీతిగా ఉండిపోయాం. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం కోర్టుల్లో జోక్యం చేసుకుంటా ఉంది. మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, జడ్జిమెంట్లు కూడా తయారవుతున్నాయి. వారి ఆదేశాల ప్రకారంగా ప్రతి చిన్న విషయాన్ని మేము గుర్తిస్తున్నాం, గమనిస్తున్నాం. మీరు అనుకుంటున్నారు మాకేం తెలియదు, ప్రతి చిన్న విషయం మాకు తెలుసు. కోర్టుల్లో రాజకీయ జోక్యం ఎక్కువైంది ఎన్డీఏ ప్రభుత్వంలో. మరి ఎస్సీలు 5000 సంవత్సరాలు అంటరాని వాళ్ళుగా ఉన్నారు. మహాత్మా గాంధీ గారు స్వతంత్రం వచ్చిన తర్వాత మరి అంటరానితనాన్ని తగ్గించగలిగారు కొంతవరకు. మరి ఎస్సీలకు రిజర్వేషన్లు ఇచ్చాం కాంగ్రెస్ ప్రభుత్వం, మరి అందరి కృషి వల్ల. మరి ఎస్టీలకు కూడా రిజర్వేషన్లు ఇచ్చాం. ఎస్సీలకు రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాత మధ్యకాలంలో నేను విన్నాను, హైదరాబాద్లో మేము డబ్బు ఇచ్చాము మీ మీటింగ్కి అని చెప్పడం చూశాను. ఎందుకు? వర్గీకరణ పైన మీటింగ్. వీళ్ళని 4 ఎద్దులు పులిలాగా ఉంది. 4 ఎద్దులు కలిసి ఉన్నప్పుడు పులి వెళ్తుండింది భయపడి. ఈరోజు 4 ఎద్దుల్ని ABCDలుగా చేసేసారు. మరి పులి ఒక్కొక్కరిని కొడతా ఉంది. మరి ఆ కొట్టడంలో భాగమే పులి కదా 4 ఎద్దుల్ని చంపినట్టుగా. మరి మొన్న ఎస్సీలకు మరి క్రైస్తవులు బైబిల్ ఎత్తుకొని అక్కడ చర్చికి వెళితే, లూథరన్ చర్చికో లేకుంటే ఇంకేదో చర్చికి వెళితే ఆయన బ్రాహ్మణుడు అవుతారని జడ్జిమెంట్లో ఉంది. ఇది దారుణం. గిరిజనులు పోవచ్చు చర్చిలకి, వాళ్ళకి లేదు ఏమి. మరి ఎస్సీలు పోతే వీళ్ళు మాత్రం ఎస్సీలు కాదని జడ్జిమెంట్ వచ్చింది. దీన్ని నేను ఖండిస్తున్నాను. దీంట్లో రాజకీయ ప్రేరేపితం ఉంది. మరి ఒక్కటిగా తెలియజేస్తున్నాను, కాంగ్రెస్ మేనిఫెస్టోలో రేపు రాబోయే ఎలక్షన్లో 29లో మేము తప్పనిసరిగా మేనిఫెస్టోలో పెట్టి ఎస్సీ క్రిస్టియన్స్ కూడా మేము ఎస్సీ హోదాని ఇస్తామని తెలియజేస్తూ, మరి ఈ బాధ్యతను నేను తీసుకుంటున్నాను చింతామోహన్గా వ్యక్తిగతంగా. తప్పనిసరిగా భారత రాజ్యాంగ సవరణ చేసైనా కూడా ఎస్సీ క్రైస్తవులకు ఎస్సీ స్టేటస్ గిరిజనులాగా ఇప్పిస్తామని తెలియజేస్తున్నా.